వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి వేరుశనగ పప్పు అంటే పుట్నాల పప్పు లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుందామండి. అచ్చం మనం షాప్లో కొంటే ఎలాగైతే టేస్ట్ ఉంటుందో క్రంచీగా, సేమ్ అదే విధంగా మంచి టేస్ట్ తోటి హెల్తీగా మనము కేవలం 2 వస్తువులతో సింపుల్గా పుట్నాల లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి తురుముకున్న బెల్లం అనేది ఒక 1 కప్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లోని ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ మనం బెల్లం అనేది పాకం పట్టుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఇలా పాకం వచ్చాక ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం నెయ్యి అనేది కూడా బాగా కరిగి మనం బెల్లం పాకానికి అంతా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము బెల్లం అనేది పాకమైందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి. ఇలా వాటర్ తీసుకొని వాటర్లో ఒక డ్రాప్ అనేది యాడ్ చేసుకొని మనము చేయితో ఇలా తీసుకొని విరిపినప్పుడు ఇలా క్రంచీగా విరిగినట్టయితే మనకు పాకం అనేది రెడీ అయినట్టండి. దీంట్లోని ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి పుట్నాల పప్పు లడ్డు అనేది మంచి క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనము తీసుకున్న పుట్నాల పప్పు ఏదైతే ఉందో దాన్ని నేనైతే 1.5 కప్పు పుట్నాల పప్పు అనేది తీసుకున్నానండి. నేను తీసుకున్న 1 కప్పు బెల్లం తురుముకి నాకు 1.5 కప్పు పుట్నాల పప్పు అనేది సరిపోయిందండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని అనేది ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న దీన్ని ఇప్పుడు నేను ఒక 2 నిమిషాల పాటు అనేది చల్లార్చుకున్నానండి. ఇలా చల్లార్చుకున్నాక మనం చేతికి అనేది కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనము పుట్నాల పప్పునైతే ఇప్పుడు ఇలా లడ్డూలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ చల్లారిపోయిందంటే లడ్డూలుగా కట్టడానికి రాదండి, గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి లడ్డూలు అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేను లడ్డూలుగా ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా మన వేరుశనగ పప్పు లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.